మరి ప్రత్యేకించి బాబాసాహెబ్ ఎప్పుడైనా కోరుకున్నది ఒకటే, అణగారిన వర్గాలందరికీ కూడా అధికారం దక్కాలి. ఆ అధికారం దక్కినప్పుడే అణగారిన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ గారు చేసినారు. దానికి తగ్గట్టుగా ఎస్సీస్కి, ఎస్టీస్కి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా భారతదేశంలో మనం వారిని ఆనాటికే భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా ముందే గుర్తించి ఉన్నాం కాబట్టి వారికి రాజ్యాంగబద్ధంగా మనం రక్షణ ఇచ్చుకోవడం జరిగింది. అదే రక్షణ ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న సంగతి మనందరు కూడా తెలిసిందే. అయితే రాజకీయాల్లో అయినా, విద్యలో అయినా, ఉద్యోగాల్లో అయినా ఆనాడు రక్షణ ఇచ్చినాం కాబట్టే వేల సంవత్సరాలు చరిత్రలో చీకటి కోణంలో ఉన్నటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు అవకాశాలు రావడం, ఎంతో కొంత ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను వారి తెర మీదకి తీసుకురావడం, తద్వారా పరిష్కరించుకోవడం, తద్వారా వారికి కొంత సౌలభ్యం కల్పించడం అన్నది దేశంలో జరుగుతూ వచ్చింది. మరి అది జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీలకు కూడా అత్యంత పేద పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీలు కూడా చాలా దగ్గరలో అనేక కమ్యూనిటీస్, బీసీ అంటే ఒక కులం కాదు, అనేక కులాలు భారతదేశంగా వ్యాప్తంగా ఉన్నటువంటి 4000 పైచిలుకు కులాలు కాబట్టి మరి వారికి కూడా రాజ్యాంగ రక్షణ ఉండాలనేటటువంటి డిమాండ్ అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ వస్తున్నటువంటి డిమాండ్ మరి పీక్ స్థాయికి పోయి అనేక రిపోర్ట్స్ వచ్చి చివరికి బీపీ మండల్ కమిషన్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అమలు చేస్తే ఇప్పటి వరకు కూడా 27% అనేటటువంటిది బీసీలకు అమలవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సరే, 27% వచ్చింది, కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, దురదృష్టవశాత్తు రాజకీయాలలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా 27% రిజర్వేషన్ బీసీలు ఎక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడదు. అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా అంతే, భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి చరిత్ర తీసుకున్నా అంతే, యూపీఎస్సీ ర్యాంక్స్లలో అంతే, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో అంతే, ఐఐటీ లాంటి ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూషన్స్లో పేరుకే రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఫుల్ఫిల్ అయ్యేది మాత్రం అంత ఉండనటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం. సో రాజ్యాంగంలో 2 అంశాలు ఉంటాయి, లెటర్ అండ్ స్పిరిట్. రాసి ఉన్నటువంటి వాక్యం ఏంటిది, దాని యథాతథ అర్థం ఏంది అన్నది ఒకటి, దాని వెనుక ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటిది అన్నది ఒకటి. ఈ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 2 కూడా కలిసినప్పుడే రాజ్యాంగ విలువలు నిజంగా రక్షించబడతాయి. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో లెటర్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంది అన్నది మనం పట్టించుకుంటలేం. ఒకవేళ అది పట్టించుకున్నట్టయితే అనగారినటువంటి ఎన్నో వర్గాలు ఈ పాటికే బాగుపడి ఉండేవి అన్నది మాత్రం వాస్తవం. మహిళలకు దక్కాల్సిన హక్కులైనా, బీసీలకు దక్కాల్సిన హక్కులైనా, మైనారిటీలకు దక్కాల్సిన హక్కులైనా, ఆదివాసీలకు దక్కాల్సినటువంటి హక్కులైనా ఈ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన లోపల లేకపోవడం, ప్రత్యేకించి రాజకీయ పార్టీలలో లేకపోవడం, డబ్బుకు విలువ పెరగడం, రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విలువ తగ్గడం దీని అంతటికీ కారణం అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను.